నుంచి వచ్చారు కదా, ఒక గంట ఆడుకోవాలండి పిల్లలు. ఎంజాయ్గా మేడ మీదకి వచ్చేసారండి. హ్యాపీగా ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా ఆడుకుంటున్నారండి. బాయ్ బోలో. హ్యాపీగా ఆడుకుంటారండి. ఆడిన తర్వాత స్నాక్స్ తింటారండి. స్నాక్స్ తినిన తర్వాత హోంవర్క్ రాస్తారండి. హోంవర్క్ రాసిన తర్వాత కాసేపు టీవీ చూస్తారు, లేదంటే సరి చూస్తే చూడొచ్చు, లేదంటే పడుకుని పోతారండి. ఇదే అండి వీళ్ళ లైఫ్ స్టైల్. మీ పిల్లలకి మంచి ఫుడ్ పెట్టండి, అన్నం దగ్గరుండి తినిపించండి, లేదంటే అన్నం వదలకుండా ఉండడానికి ఎన్నో చిట్కాలు ఎన్నో పాటించి కడుపు నిండా తినేలాగా చూడండి. జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల పిల్లలు అన్నం తినట్లేదండి. నా పిల్లలకైతే జంక్ ఫుడ్ కానీ, నూడిల్స్ కానీ, పానీపూరి కానీ ఏవి కూడా నేను పెట్టనండి. ఫ్రూట్స్, పాలు, ఇంట్లో ఉన్న కూరగాయ, రైస్, చికెన్, మటన్ ఇంట్లో వండితే పెడతాను, గుడ్డు, ఇవేనండి. ఎప్పుడో నెలకు ఒకసారి, లేదంటే ఏదైనా పండగలు పబ్బాలకు ఏమైనా ఉంటే, చుట్టాలు ఎవరైనా వస్తే, పక్కింటి పిల్లలు కానీ ఎవరైనా వచ్చినా, ఏ చేసినా, ఫ్రెండ్స్ పార్టీ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కోరుకుంటారండి. ఐస్ క్రీమ్ కానీ, పానీపూరి ఎప్పుడు ఒక నెలకు ఒకసారి 2 సార్లు తప్ప డైలీ నూడిల్స్, పానీపూరి, ఇంకా స్నాక్స్ ఇవన్నీ తినరండి. అందుకే వాళ్ళు కొంచెం హెల్దీగా చాలా షార్ప్గా మైండ్ చదువు మీద కూడా ఇంట్రెస్ట్ పెడతారండి. చదువుకుంటున్నారు కూడానండి. మంచి స్కూల్లో అయితే వేశానండి. స్కూల్లో కూడా బాగానే చదువుకుంటున్నారండి. ఏ స్కూల్లో అయినా వాళ్ళు బాగానే చదువుతారండి. మెయిన్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఏంటంటే తల్లిదండ్రులండి. హ్యాపీగా పిల్లల్లో కలిసిపోవాలండి. నేను నా పిల్లలకి ఒక ఫ్రెండ్ అండి, మదర్ కాదు. మదర్ టైం అన్నప్పుడు మదర్గా ఉంటాను. సిల్లిగా పిల్లలతోని వాళ్ళ హార్ట్లో ఉన్నదంతా, మనసులో ఉన్న మాటలు అన్నీ వినాలండి. పిల్లలు తల్లిదండ్రులు ఓర్చుకొని పనులు టెన్షన్ల వల్ల పిల్లల్ని పట్టించుకోరండి. పట్టించుకొని పిల్లల్ని వాళ్ళ మనసులో ఏముంది, ఏం తినాలని ఉంది, ఎలా ఎంజాయ్ చేయాలని ఉంది అన్నీ కనుక్కొని వాళ్ళకి అనుసరించి, వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా మనం నచ్చజెప్పి, మన తల్లిదండ్రులమే వాళ్ళకి ఫ్రెండ్స్ అయినాడు వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. మానసిక బాధలు అనేది పడరండి. నాకు మా డాడీ అలాగే పెంచారు. నాకు మా నాన్నగారు హ్యాపీగా ఒక ఫ్రెండ్ లాగా చూసుకున్నారు. నేను కూడా నా పిల్లలకి ఒక ఫ్రెండేనండి. అమ్మను మాత్రం కాదు. అప్పుడప్పుడు అమ్మను అవుతా, కోపం వస్తే ఇలా కొడతా, ఇలా కొడతా. నా పిల్లలకి ఫ్రెండ్ని. మీ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మమ్మీ. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? డాడీ. చూసారా, మమ్మీ డాడీ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలండి. అంటే స్కూల్లో ఫ్రెండ్స్ అవ్వచ్చు, కానీ బెస్ట్ ఫ్రెండ్ ప్రతి విషయాన్ని దాయకుండా ప్రతి విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పాలి. తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారండి. అమ్మ ఎక్కువ మాట్లాడుతున్నాను, ఆయాసం వచ్చేస్తుంది. వీళ్ళతో పాటు నేను ఒక గంట ఆడుకొని కిందకి వెళ్ళిపోతానండి. బాయ్.